మా వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు చెప్పాలి, ఒకసారి వినండి. వాలంటీర్ వ్యవస్థ గురించి జగన్ చాలా బాధపడిపోతున్నాడు. వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఇందులో ప్రత్యేకించి వాలంటీర్ సోదరులకి చెల్లెలకి చెప్తున్నాను, నాకు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ వ్యవస్థను ఉపయోగించే విధానం మీద మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, దాని గురించే మాట్లాడుతున్నాం. ఉదాహరణకి జగన్ సింగనమలలో 2 16 ఏళ్ల బాలికల్ని కిడ్నాప్ చేశారు, అత్యాచారం చేశారు. బాపట్లలో 15 ఏళ్ల బాలికపై 3 నెలలు వరుసగా అత్యాచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఏలూరులో 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు. తిరువూరులో ఒంటరి ఆడపిల్ల స్నానం చేస్తుంటే వీడియోలు తీసి వేధింపులు గురి చేస్తున్నారు. మీ వాలంటీరీ ఒక మహిళ తాలూకు భర్త, ఇలా కోకొల్లలుగా 1 కాదు 2 కాదు జగన్, చాలా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు జగన్? నీ వాలంటరీ వ్యవస్థలో కొన్ని పుచ్చులు, కొన్ని కుళ్ళిపోయిన వ్యక్తులు, క్రిమినల్స్, కిరాతకులు ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఎవరు దానికి బాధ్యత వహిస్తున్నాడు? ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్ కి భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బాధ్యత తీసుకుంటారు. నువ్వేం చేస్తున్నావు? నీ వాలంటీరీ వ్యవస్థకి ఎవడు బాధ్యత? తిరుపతిలోని వాలంటీర్లు ఎర్రచందన రవాణాలో పట్టుబడ్డారు. గుంటూరులో యువకుడిపై రౌడీజం చేశారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. అడ్డంకిలో లంచం తీసుకొని అనర్హులు కాని వాళ్ళకి అర్హులుగా మీ పథకాలకి వాళ్ళు ముందు ఎన్రోల్ చేస్తా ఉన్నారు. ఓకే, ఇలాంటి వాళ్ళ 6 ఏళ్ల ఆడబిడ్డల్ని 8 ఏళ్ల ఆడబిడ్డల్ని చేసే వాళ్ళకి మీరా కాళ్ళు గడిగి దైవంశ సంబూతులు అంటారు మీ వైసీపీ నాయకులు. ఇదా మీరు మాట్లాడేది?